భారతదేశంలో హత్యకు సంబంధించిన శిక్షలు మరియు సెక్షన్లు. భారతీయ శిక్షాస్మృతి ఇండియన్ పినల్ కోడ్ ఐపీసీ హత్య వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించిన వివరణాత్మక నిబంధనలను కలిగి ఉంది. ఈ కోడ్లోని వివిధ సెక్షన్లు హత్య యొక్క వివిధ రకాలను మరియు వాటికి విధించే శిక్షలను నిర్వచిస్తాయి. హత్య అంటే ఏమిటి? భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఒక వ్యక్తిని చంపడమనేది హత్య. ఇది కేవలం శారీరక హింస ద్వారానే కాకుండా నిర్లక్ష్యం లేదా అక్రమ చర్యల వల్ల కూడా జరగవచ్చు. హత్యకు సంబంధించిన ముఖ్యమైన సెక్షన్లు. సెక్షన్ 302. దీని ప్రకారం ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా చంపడం హత్యగా పరిగణించబడుతుంది. ఈ నేరానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు శిక్ష విధించబడుతుంది. సెక్షన్ 304. ఇది కుట్రలేని హత్యగా పిలువబడుతుంది. ఉదాహరణకు, ఒక గొడవలో ఉద్భవించిన కోపంతో ఒకరిని చంపడం. ఈ నేరానికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. సెక్షన్ 304. బి. ఇది నిర్లక్ష్యం వల్ల కలిగిన మరణంగా పిలువబడుతుంది. ఉదాహరణకు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిర్లక్ష్యం వల్ల ఒకరిని చంపడం. ఈ నేరానికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించబడుతుంది. హత్యకు ప్రభావితం చేసే కారకాలు. ఉద్దేశం. ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యకు కఠినమైన శిక్ష విధించబడుతుంది. ఆయుధం. హత్యకు ఉపయోగించిన ఆయుధం కూడా శిక్షను నిర్ణయించడంలో ఒక కారకం. బాధితుడితో సంబంధం. బాధితుడు మరియు నిందితుని మధ్య సంబంధం కూడా శిక్షను ప్రభావితం చేస్తుంది. ఇతర సర్క్యుమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. హత్య జరిగిన పరిస్థితులు, నిందితుడి మానసిక స్థితి వంటి ఇతర కారకాలు కూడా శిక్షను నిర్ణయించడంలో పాత్ర పోషిస్తాయి. గమనిక: ఇది కేవలం ఒక సాధారణ వివరణ మాత్రమే. హత్యకు సంబంధించిన శిక్షలు మరియు సెక్షన్లు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఏదైనా చట్టపరమైన సమస్యకు ఒక అర్హత కలిగిన న్యాయవాదిని సంప్రదించడం చాలా ముఖ్యం. మీరు